ఇవాల్టి వార్తలు వాస్తవంలో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మనకు ప్రధానంగా వార్త చూస్తున్నాం. తట్టడు మన్ను తవ్వనీయలేదు కేంద్ర బీజేపీ సర్కారు. అప్పుడు గనులు కేటాయించినా కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. అది తెలంగాణ పట్ల మా కమిట్మెంట్ అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అదే దారిలో ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణ కుట్ర జరుగుతోంది. ఇప్పటికే జలవనరులు తాకట్టు జరిగినాయి, తాకట్టు పెట్టారు. అదేవిధంగా సింగరేణి ప్రైవేటీకరణకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది అంటూ రేవంత్ వ్యాఖ్యలపైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. రజితారెడ్డి గారు, సింగరేణి విషయంలో మొదటి నుంచి అప్పుడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా సింగరేణిని పరిరక్షించుకుంటూ వచ్చింది, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి, సింగరేణి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్నటువంటి ఆ కుట్రలు, ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎట్లా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది? 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింగరేణిని ఈరోజు 2 జాతీయ పార్టీలు కలిసి బొందబెట్టడానికి సిద్ధమైనాయండి. దీని మీద 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు భద్రంగా కాపాడుకుంటూ తెలంగాణ ఖనిజ సంపదను భావితరాలకు అందించాలన్న మంచి మహా అద్భుతమైన దీన్ని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు కాపాడుకుంటూ వస్తే, అంటే కేసీఆర్ గారి మీద ఎంత ప్రెషర్ పెట్టినప్పటికీ కేంద్రం అంటే తట్టడి మట్టి కూడా నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు, అసలు ఏది కూడా ఎవరి చేతుల్లోకి పోనీయకుండా తెలంగాణ సంపదను కాపాడేటట్టు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంది. మరి ఇవాళ వచ్చిన వెంటనే అటు కేంద్రంలో అది మన బీజేపీ సర్కారు, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రెండు కలిపి కూడా ఇవాళ తెలంగాణ మీద వివక్ష చూపిస్తూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి వాళ్ళ విషపు కన్ను తెలంగాణ మీద పడ్డదండి. మరి 9.5 ఏళ్లలో భద్రంగా కాపాడిండు కేసీఆర్ గారు. బొగ్గు గనులను వేలం వేయాలన్న నిర్ణయాన్ని మరి వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోకపోతే మళ్ళా కూడా మరో ఉద్యమం వస్తుంది. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరండి. మరి ఒక్కసారిగా బీజేపీ నేతలు ఎప్పటి నుంచో కూడా మన రాష్ట్ర సంపద మీద కన్నేసి మన రాష్ట్ర సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోలేదండి. మరి ఇది సింగరేణి సంస్థ అస్తిత్వానికి, సింగరేణికి ఇది సింగరేణికి ఇది పెద్ద దెబ్బ పడబోతుందండి. కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత ఉండదు. మొత్తం 60 బావులను తవ్వడానికి కూడా ఇలా వేలం వేయడానికి కూడా వాళ్ళు రెడీ పడ్డారు. మరి ఇక్కడ కేంద్ర మంత్రి ఇక్కడ నుంచి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయ్యారు కాబట్టి ఇంకా సింగరేణి పరిరక్షించబడుతుందేమో అని చాలామంది భావించారు. బట్ అట్లా కాకుండా నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే ఉండి వేలం ప్రక్రియను నడిపిస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ వేలం వేస్తే ఆ ఆదాయం మొత్తం ప్రభుత్వానికే వస్తుంది కదా అన్నటువంటి ఒక లాజిక్ కూడా మాట్లాడుతున్నారు. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మళ్ళీ వీళ్ళతో పాటు మన కోల్ సెక్రటరీ మీనా గారు, ముగ్గురు కలిసి కూడా రేపు పొద్దున హైదరాబాద్లో జరిగే వేలంపాటలో పాల్గొనబోతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే మన తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, అంటే 8 సీట్లతో వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళు ఏదో తెలంగాణను బాగు చేస్తారని మనం అనుకుంటే, వాళ్ళు వెంటనే రిటర్న్ గిఫ్ట్గా ఇది బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టినండి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు కారుణ్య నియామకాలను నియమించి, అంటే భర్త చనిపోతే భార్యకు ఉద్యోగం ఇచ్చి, తండ్రి చనిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చి మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టి వాళ్ళ సింగరేణిలో ఉద్యోగ భద్రతలు 20,000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. 12,000 మందికి ఈ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించారు. మళ్ళీ దీన్ని ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక 5,000 మంది యువకులకు ఉపాధి కల్పించిన మొత్తం 20,000 మంది యువకులు పనిచేస్తున్నారు. మరి ఇలా 20,000 మంది యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందండి. కేసీఆర్ గారు ఆ 20,000 మంది యువకులకు వాళ్ళ జీవితాలకు వెలుగులు ప్రసాదిస్తే ఈయన వచ్చి అంధకారం ప్రసాదిస్తున్నాడు. అంటే మహారాష్ట్ర కానీ, ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గును అందిస్తుంది సింగరేణి సంస్థ. మరి మన తెలంగాణలో 24 గంటల విద్యుత్కు కూడా మేజర్ పాత్ర వహించింది సింగరేణి. మరి కేసీఆర్ గారు సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులను కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. వాళ్లకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు ఇల్లు కట్టుకోవడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కార్పొరేటివ్ వైద్యం అందించిండు. ఈ కారుణ్య నియామకాల ద్వారా కూడా సింగరేణి ఎంప్లాయీస్ ఎన్నో లాభాలు పొందిండ్రు. మరి ఇవన్నీ కూడా తుంగలో దొక్కి ఇవాళ తెలంగాణకు వీళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరండి. కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేసిండ్రు. అంటే భావి తరాలకు ఖనిజ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో పనిచేస్తే మరి వీళ్ళు వచ్చి ఇట్లా తెలంగాణ సంపదను దోసుకోవడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత మాత్రం ఒప్పుకోదు. శ్రీశైల్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరుల్ని తాకట్టు పెట్టడంలో బీజేపీ, కాంగ్రెస్లు రెండు పోటీ పడుతున్నాయి. రెండు కలిసి వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల చేతికి బొగ్గు గనుల్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నాయంటూ కేటీఆర్ గారు చాలా తీవ్రంగానే
ఫైర్ అవుతున్నారు. నిజంగా ఇవాళ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి సింగరేణి బొగ్గు గనులు పోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికే వేలం లేకుండా నేరుగా కేటాయిస్తే ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది? ఏంటి రెండింటికి డిఫరెన్స్? రాజేష్ గారు ముందుగా నమస్తే, రజత్ గారు నమస్తే, వీక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందే మనని మనమే పరిపాలించుకోవాలి, మన వనరులు మనకే దక్కాలి, మనకే ఉద్యోగాలు కావాలి అనే దాంతోనే తెలంగాణ ఏర్పడింది. ఈ నీళ్లు నిధులు నియామకాలుతో పాటు ఆత్మగౌరవము, స్వయం పాలన మెయిన్గా. అంటే స్వయం పాలన, మన అన్ని వనరుల మీద మనకే పూర్తి ఆధిపత్యం ఉంటే మన రాష్ట్రానికి మనము ఏమైనా చేసుకోవచ్చు. అది ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి అదొక ఎజెండా. ఈరోజు ఏం జరుగుతున్నది, మనం నిన్న మొన్న ఈ కేఆర్ఎంబి విషయంలో కూడా చూసినాం. కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది కూడా అదే. జల వనరులను దోచిపెట్టేసింది ఆల్రెడీ మీరు. కేఆర్ఎంబికి మన వాటర్ సోర్సెస్ని అప్పగించేసిండ్రు మీరు. ఇప్పుడు సింగరేణి మీద పడ్డారని అందరూ ఏమంటున్నారు, కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ బిడ్డకు తెలంగాణ మీద ప్రేమ ఉండాలి కదా అని అంటున్నాడు. మనం అందరు గమనించాల్సింది ఏంటంటే, కిషన్ రెడ్డి తెలంగాణ వాడు అయినప్పటికీ ఆయన ఉన్నది బీజేపీ పార్టీలో. తెలంగాణ ఏర్పాటునే పార్లమెంటు వేదికగా ఒక అవహేళన చేసిన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆవు చేన్ల మేస్తూ ఉంటే దూడ గట్టు మీద మేయదు. వాళ్ళ ఎజెండా ఏందో గదే మాట్లాడతారు. ఒక కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చిదని ముద్ర వేయాలంటారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఎంత దారుణమైన మాట అంటే, మన సింగరేణి బొగ్గు అంత నాణ్యమైనది కాదనే మాట మాట్లాడిండు ఆయన. అట్లా మాట్లాడినైనా తెలంగాణ బిడ్డ ఎట్లయితాడు రాజేష్ గారు? సో బేసిక్గా ఏంటంటే, ఈరోజు బీజేపీ పాలసీ ఇప్పుడు చాలా బ్లెటెంట్గా కనిపిస్తున్నది, కానీ వీళ్ళు ఎప్పుడో వాజ్పేయి గవర్నమెంట్లోనే డివెస్ట్మెంట్ అనేది మొదలుపెట్టిరు. నవరత్నాలు ఏవైతే అంటారో పబ్లిక్ సెక్టార్ని నాశనం చేయనికే, అవి సరిగ్గా పనిచేయడం లేదని, నష్టాల్లో ఉన్నాయని వాటిని ప్రైవేటీకరించి తమ వాళ్ళకి అమ్ముకోనికే వాజ్పేయి హయాంలో మొదలుపెట్టిన డివెస్ట్మెంట్ అనేది ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నది. ఇంత చేసి ఏం చేస్తారు, ఈ బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేట్కి వెళ్ళమని అంటే ఏంది వాళ్ళ ఉద్దేశంలో? ప్రైవేట్ అంటే ఎవడు? అదాని. ఇప్పుడు అదాని మొత్తం భారతదేశంలో వనరులన్నీ కబ్జా పెడుతున్నాడు కదా. అక్కడ అదానికి మిత్రుడు మోడీ, ఇక్కడ అదానికి మిత్రుడు చోటేబాయి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు మోడీ రేవంత్ రెడ్డి కలిసి, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సింగరేణిని వాళ్ళు కుక్కలు చింపిన విస్తరించాలనుకున్నారు. కాబట్టి అటువంటి అదానితోటి వేలంలో పోటీ పడి తీసుకోవాల్సి వస్తుంది సింగరేణి అడుగులు తీసుకుంటే. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో ఇప్పుడు ఏంది, అది పాసిబిలిటీ అవ్వదు. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి 8 ఎంపీ సీట్లు తీసుకున్నారు కదా. అవును, కుమ్మక్కయ్యి ప్రజలకి మోసం చెప్పి చేసి సరిగ్గా 8 సీట్లు ఉన్నారు. మన ఇద్దరం కలిసి మన ఇద్దరిది నడుస్తుంది, మన ఇద్దరం కలిసి దీన్ని దోచేసేద్దాం, అదానికి అప్పచెప్దాం అనేది. సో సింగరేణికి వేలంపాటలో సింగరేణి కాకుండా ప్రైవేటు వాళ్ళకి అది అప్పచెప్పడం అంటే అదానికి అప్పచెప్పడం, ఈ వనరులన్నీ దోచిపెట్టడం. ఇది ప్రధాన ఉద్దేశం బీజేపీది, కాంగ్రెస్ పార్టీలది. సో ఈ సమయంలో డిమాండ్ వస్తున్నప్పుడు, సింగరేణి కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు, మరి ఆ వేలం ప్రక్రియ నుంచి దాన్ని ఒకదాన్ని మినహాయించవచ్చు కదా. అట్లాంటి ప్రయత్నం జరిగితే అది వర్కౌట్ అవ్వదా? 14 నెలలు దేశ రాజధానిలో వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగితే 55 మంది చనిపోతే ఒక్క మాట మాట్లాడని నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులని, వాళ్ళ పిల్లల్ని, ఇందాక రజిత గారు చెప్పినట్టుగా, అరే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందే, ఇంత వనరులు ఉన్నాయే, తెలంగాణ బాగుపడుతుందే, దీని పోని సింగరేణికి అప్పచెప్దామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అనుకుంటారు? సో బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు సింగరేణిని కానీ తెలంగాణ వనరులను కానీ దేనినైనా కాపాడగలిగేది తెలంగాణ ఇంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సరే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అదే కేసీఆర్ చెప్తున్నారు కదా, కేటీఆర్ చెప్తున్నారు, ఏదో తట్టు తగిలింది, జర కింద పడ్డాం, లేచి గట్టిగా మళ్ళీ నిలబడతాం, తెలంగాణ కోసం కొట్లాడతాం అనే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కానీ శ్రేణులకు కూడా ఉన్నది. ఇప్పుడు మరింతగా ఇది అర్థమవుతా ఉన్నది.
తెలంగాణ సొంత పార్టీని ఇంటి పార్టీని దూరం చేసుకుంటే ఏం నష్టం జరుగుతుంది? రేపు సింగరేణిని పార్లమెంట్లో ఆ 8 మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారండి. అదే, రైతా గారు చెప్పినట్టుగా బట్టి గారు పోయి బొకే ఇచ్చి కిషన్ రెడ్డికి వేదిక మీద పార్లమెంట్లో ఏం మాట్లాడతారు? సో కాబట్టి తెలంగాణ సమాజం గమనించాలి, మన వనరులను సింగరేణితో మొదలుపెట్టి ఏ వనరులైనా సరే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది. సరే, పార్లమెంట్లో మనకి ఈరోజు వాయిస్ లేకపోవచ్చు, లోక్సభలో లేకపోవచ్చు, రాజ్యసభలో ఉన్నది, గ్రౌండ్లో ఉంది. ప్రజలను మించిన కోర్టులు ఏముంటాయి, ప్రజలను మించిన పార్లమెంట్ ఏముంటాయి? రైతరెడ్డి గారు వారు చెప్పినట్టుగా ఇవాళ లోక్సభలో సరే బీఆర్ఎస్ నుంచి ఎంపీలు లేకపోవచ్చు కాక, బట్ ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు అంటే ఎట్లాగో బీజేపీ వేలం వేసేదే బీజేపీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండొచ్చు కాక, బట్ కాంగ్రెస్ ఎంపీలు ఏ రకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది? నేరుగా వేలంపాట లేకుండా నేరుగా సింగరేణికే గనుల్ని కేటాయించే విధంగా కాంగ్రెస్ ఎంపీలు ఏం చేయాలి ఈ సమయంలో? అంటే తెలంగాణ ప్రజలే గెలిపించిన వాళ్ళు కదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, మరి ఎంపీలు కూడా. మరి వాళ్ళు తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడాలి కదండి. కానీ ఇవన్నీ కాకుండా సొంత ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నారు. అది చాలా బాధాకరమైన విషయం అండి. తెలంగాణలో మొత్తం 11 బ్లాకులను వేలం వేయాలని పెట్టుకున్నారు. మరి దాంట్లో ఒక 6 ఈ నెలాఖరులోపు వేలం వేయాలి, లేకపోతే మేమే వచ్చి డైరెక్ట్ కేంద్రం నుంచి మేమే వచ్చి వేలం వేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మరి అందులో 5 ఇనుప బావులు, మన ఏమంటారు గనులు, ఇనుప 5 సున్నపురాయి, ఒక మాంగనీస్ గనిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత వాడుతుంది. అంటే అడ్డు చెప్పకపోవడం పోగా వంత వాడుతున్నారు కేంద్రానికి. కాబట్టి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఇవాళ తెలంగాణ రాష్ట్ర వనరులను దోచుకోవడానికి సిద్ధపడ్డారు. సొంత ప్రయోజనాలకు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా సార్ చెప్పినట్టు మన నీళ్లు, మన నిధులు, మన వనరులు మనయే అని కేసీఆర్ గారు పనిచేసిండు. ఇక్కడి సంపదను సృష్టించడం, ఈ సంపదను తెలంగాణ ప్రజలకే ఉపయోగించడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే సింగరేణి ఆగమైంది అనేది నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నమాట. సో కార్మికుల జీవితాలు ఆగం చేశారు, అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది అంటూ నిన్న కిషన్ రెడ్డి గారి కామెంట్స్ అవి. వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి. దశాబ్ద కాలం పాటు తెలంగాణ వనరులను కానీ తెలంగాణ సంపదను కానీ కేసీఆర్ గారు ఏ విధంగా కాపాడిండు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసండి. 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణకు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు కేంద్రం. మరి ఇవాళ కేసీఆర్ అనే కంచె దొలగంగానే ఇవాళ రాష్ట్ర కన్ను తెలంగాణ మీద పడ్డదంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసమే పనిచేసి 9.5 ఏళ్ల చరిత్రలో ఇవాళ రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా ఈరోజు కొత్తగా కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకునేటట్టు అనేక రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు తొంగి చూసేలా చేసిండు కేసీఆర్ గారు. మరి వీళ్ళు వచ్చిన ఈ 6-7 నెలల్లోనే విపరీతమైన అప్పులు తీసుకొచ్చి మరి ఆయన ఏం అభివృద్ధి చేస్తుండో, ఎవరికి పెడుతుండో, కొడంగల్కే పెట్టుకుంటుండా, మరి మన ఢిల్లీ పెద్దలను మెప్పించడానికి పనిచేస్తుండా, అసలు ఏమీ అర్థమవుతలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సింగరేణి కానీ తెలంగాణ కానీ అత్యద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. ఇది వాళ్ళు ఏదో అభూత కల్పనలు, ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తా అంటే తెలంగాణ ప్రజలు మాత్రం వివేకం లేని వాళ్ళు కాదండి. రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళే, వాళ్ళకు కూడా ఇంతో అంతో తెలుసండి. మరి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవి కూడా కరెక్ట్ కాదనేది శ్రీశైల్ రెడ్డి గారు పూర్తి విరుద్ధంగా ఉంది కిషన్ రెడ్డి గారి ప్రకటన. సో తెలంగాణ కార్మికులేమో సింగరేణిని పరిరక్షించారు కేసీఆర్ గారు, సింగరేణి చాలా గొప్పగా మమ్మల్ని మా శ్రేయస్సు కోసం పాటుపడ్డారని సింగరేణి కార్మికులు అంటుంటే మొత్తం బీఆర్ఎస్ వల్లే సింగరేణి ఆగమైంది అనేది కిషన్ రెడ్డి గారి కామెంట్. రాజేష్ గారు, ఈరోజు తెలంగాణని ఆగం పట్టించిండు కేసీఆర్ అని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. ఒక సింగరేణిని కాదు, తెలంగాణనే ఆగం పట్టించారు. మేము స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళే కదా ఇద్దరు ఈ 75 ఏళ్ళు పాలించింది ఈ దేశాన్ని. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలే కదా. మేము 75 ఏళ్లలో అద్భుతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసినాం, తెలంగాణని అభివృద్ధి చేసినాం, ఈయన వచ్చి పాడు చేసిండని కదా అంటున్నారు. సో దానికి శాంక్టిటీ ఏముంటుంది? ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అది. సో వాళ్ళు ఇద్దరూ కూడా ఈరోజు నేను గతంలో ఇంతకుముందే చెప్పినట్టుగా వాజ్పేయి హయాంలో పబ్లిక్ సెక్టార్లని భ్రష్టు పట్టించడం మొదలైంది డివెస్ట్మెంట్ ద్వారా. అప్పటి నుంచే అన్నిటి పబ్లిక్ రంగ సంస్థలకు గుదిబండలుగా వీళ్ళు చేసి అట్లా కల్పించి డివెస్ట్మెంట్ మొదలుపెట్టి ప్రైవేటుకు దోచిపెట్టడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. ఇప్పటికి వరకైతే భారత రాష్ట్ర సమితి భారతదేశాన్ని పరిపాలించలేదు కదా ఇప్పటిదాకా. సో సింగరేణి మీద
జాతీయ వనరుల అనే పేరుతో ఈరోజు ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి సింగరేణిని కుక్కలు చింపిన విస్తరి చేయాలని చూస్తున్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమనగలుగుతారు? ఒక నింద కేసీఆర్ మీద వేయాలి. ఇప్పుడు రజిత గారు మొత్తం లెక్కలు చెప్పారు, స్టాటిస్టిక్స్ అని చెప్పారు. ఎంతమందికి ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు ఎన్ని, డిపెండెంట్లు ఎన్ని, వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ సౌకర్యాలు కేసీఆర్ గారు అందించిండ్రు అనేది. రెండోది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాలు ఇప్పటిదాకా జరిగింది, కేవలం 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో సొంత రాష్ట్రం తీసుకొచ్చి 2014 జూన్ 2కు ముందు ఏ రంగాల్లో ఎంత వెనుకబడి ఉండే తెలంగాణ, దాన్ని ఎట్లా గాడిన పెట్టాలి, ఏ ప్రాధాన్యత రంగాలకి ఎట్లా ప్లానింగ్ చేయాలి, ఎట్లా బడ్జెట్ తేవాలి, నిధులు ఎట్లా సమకూర్చుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది 10 సంవత్సరాల టైం చాలా చాలా తక్కువ రాజేష్ గారు. అయినా కూడా అద్భుతమైన ప్రగతి అన్ని రంగాల్లో జరిగింది. సింగరేణి మధ్యలో ఒక 2.5 years కరోనా వల్ల మొత్తం ప్రపంచమే ఆర్థిక వ్యవస్థలే స్తంభించిపోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా అన్ని సెక్టార్లలో, అన్ని సూచీలలో, అభివృద్ధి సూచీల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నది కదా. సింగరేణికి సంబంధించి కూడా మిగతా రంగాలకు ఎట్లయితే కేసీఆర్ గారు చేసినో సింగరేణికి కూడా చేసిరు. ఇంకా చేయాల్సింది కూడా ఉండే, కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ భిన్నంగా లేకపోగా ఇంకా తిరోగమన దిశలో సింగరేణిని కానీ తెలంగాణను కానీ తీసుకుపోతున్నాయి. సో ఇది గమనించాల్సింది తెలంగాణ సమాజం. రైట్. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తోంది. ఇక్కడ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా చేర్చుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం హర్యానాలో బీజేపీలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి అనేటువంటి ఎమ్మెల్యే జాయిన్ కావడంతో అక్కడ అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని యథేచ్ఛగా చేర్చుకుంటున్నారు. సో పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు, పార్టీ మారాలని ప్రభుత్వం మాపై ఒత్తిడి తీసుకొస్తుంది, నాపైన, తన భార్య పైన, తన కొడుకు పైన కేసులు పెడుతున్నారంటూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అందరూ కూడా ప్రకటన ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తున్నారు పార్టీ మారమని, బట్ పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే అదే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి ఎందుకు అవలంబిస్తుంది, మన రాష్ట్రంలో ఒకలాగా ఇతర రాష్ట్రాల్లో ఒకలాగా ఎందుకు అవలంబిస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఎస్ రజితారెడ్డి గారు, ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో బీజేపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయండి అంటూ అక్కడ స్పీకర్కు లేఖ రాసింది. ఇక్కడ తెలంగాణలో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుండండి. నిజంగా ఇలా ఊసరవెల్లి మాత్రమే రంగులు మారుస్తుంది అనుకున్నాం, కానీ అంతకు మించి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేది ఇలా ప్రజలు గమనించారు. ఊసరవెల్లి సిగ్గుపడేలా ఉన్నాయండి వీళ్ళ రాజకీయాలు. హర్యానాలో మరో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో మామూలుగానే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కిరణ్ చౌదరి అనే ఎమ్మెల్యే పార్టీ మారడంపై రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పార్టీ ఫిరాయింపులు మారడం వల్ల వాళ్ళ ఆ చట్టం మీద కేసేస్తూ వాళ్ళు అనర్హత వేటు వేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరి వాళ్ళు అట్లా అక్కడనేమో అది మాట్లాడుకుంటూ తెలంగాణలోనేమో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ఇది ఎక్కడి ద్వంద్వ వైఖరండి? 2 నాలుకల ధోరణి అనేది ప్రజలు గమనిస్తలేరంటారా? మరి వీళ్ళు చేసే రాజకీయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి. రాష్ట్రంలో అనేక కరువు కాటకాలు సంభవించినాయి వీళ్ళు వచ్చిన 7 నెలల్లోనే. అటు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ అనేక రకాల దుర్భర పరిస్థితులను డైవర్ట్ చేయడానికి, ఇవాళ సింగరేణి సంస్థ గనుల వేలాన్ని డైవర్షన్ చేయడానికి, ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ పోచారం ఇంటికి పోయి ఆయనను చేర్చుకోవడంలో బిజీ అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవడంలోనో లేకపోతే తీసుకోవడంలోనో బిజీ అయిపోయిండు. చూసినాం కదండి, తెల్లం వెంకట్రావు గారు కానీ, మన రంజిత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని మరి నయానో భయానో బెదిరిస్తున్నాడా, వాళ్ళ కాళ్ళ వేలబడుతున్నాడా తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళని జాయిన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా పార్టీ అన్నాడు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. ఇవాళ కేవలం ఆయన సొంత లాభాల కోసం, ఆయన వ్యక్తిగత ఆయన రాజకీయ భద్రత కోసమే పనిచేస్తున్నాడు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించిండ్రండి. ఇవాళ మన పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కూడా ఇలాగే బెదిరిస్తుంటని చెప్పేసి ఇవాళ పేపర్లో చూసిన. ఆయన భార్య మీద, ఆయన కొడుకు మీద విపరీతమైన కేసులు పెట్టి, ఆయన కాలేజీల మీద దాడి చేసుకుంటూ 5-6 నెలల్లోనే 5-6 కేసులు పెట్టి ఆయనను బెదిరిస్తున్నారట పార్టీ మారాలని. మరి ఆయన ఎంత మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారేది లేదని ఖరాఖండిగా చెప్పేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక మీదట కూడా ఈ వీటికి పులి స్టాప్ పెట్టి ప్రజల కోసం పనిచేయాలనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ
రైతు బందే లేదు ఇంతవరకు. అంటే 3 సీజన్లు వచ్చినాయి ఆయన వచ్చినప్పటి నుంచి. ఒక్క సీజన్లో కూడా కంప్లీట్ ఎవరికి పడ్డ దాఖలాలు లేవు. మరి ఇలా రైతు బంధు పోయింది, రైతు భరోసా పోయింది, ఇవన్నీ పక్కకు పడేసి ఇవాళ రాజకీయం చేయడంలో బిజీ అయిపోయిండు. ఈ విషపు రాజకీయం తెలంగాణ ప్రజల అస్తిత్వానికి కానీ దేనికైనా కూడా దెబ్బపడే అవకాశం. ఇటువంటి చేరికలు బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయా? ఎంత మాత్రం లేదండి, ఎంత మాత్రం లేదు. పోయే వాళ్ళు పోతారండి. నిజంగా ఇలా స్క్రాప్ పోతుందని సంతోషపడుతున్నాం మేము. నిజంగా తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ అస్తిత్వం కోసమే పనిచేసే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారు. ఇలా పోయే వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే పోతున్నారు తప్పితే ప్రజల కోసం పనిచేసేటోళ్ళు కాదండి. ఇవాళ ఉన్నోళ్ళే మనోళ్ళండి. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుంటుంది. డెఫినెట్గా బీఆర్ఎస్కి ఆల్రెడీ వేవ్ వచ్చేసింది. ఇలా మళ్ళీ ప్రజలు కేసీఆర్ దిక్కే చూస్తున్నారు. ఈ కరువు కాటకాలని, దుర్భర పరిస్థితులను చూసి కేసీఆర్ గారే ఉంటే బాగుండు అన్న నినాదం మళ్ళీ మొదలైందండి. తిరుగుబాటు కూడా స్టార్ట్ అయ్యబోతుంది త్వరలోని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు అందరూ కూడా తెలంగాణ ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళు. స్వపక్షంలో ఉన్నప్పుడు అట్నే పనిచేసినాం. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటుందండి. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, చేరికల గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు ఇవాళ నమస్తే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ కూడా రాశారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా అనేక మందిని ఉదాహరిస్తూ ఏం తక్కువ చేసిండు మీకు కేసీఆర్ అంటూ మీరు ఒక ఆర్టికల్ కూడా రాశారు. చెప్పండి. ఇప్పుడు సరే, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనేది ఒక అంశం. యాక్చువల్గా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఏం చెప్పిండు? ఆయన రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉన్నది, వ్యవసాయానికి సంబంధించి రేవంత్ రెడ్డి కమిట్మెంటు, రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి కమిట్మెంటు నాకు చాలా నచ్చి పార్టీలో చేరుతున్నాను. కానీ ఆ చేర్చుకునేటప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి తెలంగాణ బిడ్డలు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అదే సందర్భంలో పోచారం గారు వ్యవసాయ మంత్రిగా ఆయనకు విశేష అనుభవం ఉన్నది, వ్యవసాయానికి ఆయన సేవలు చాలా గొప్ప సేవలు, అవి మేము ఆయన సూచనలు కూడా తీసుకుంటాం అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సేవలు అందించింది ఎక్కడ? కేసీఆర్ గారి క్యాబినెట్లో. దేశంలోనే వ్యవసాయము అగ్రగామిగా ఉన్నది ఎప్పుడు? కేసీఆర్ గారి క్యాబినెట్లో. మరి వ్యవసాయం ఇంత బాగా ఉంటే, కేసీఆర్ గారు మీకు అంత గౌరవం ఇచ్చి ఉంటే మీరు ఎందుకు పోయినరు? ఏం సాధించనీకి పోయినరు? ఇప్పుడు ఎవరైనా కూడా ఇక్కడ పాలన బాగాలేదు, లేతే కేసీఆర్ నన్ను సరిగ్గా చూసుకుంటలేడు, కేసీఆర్ నన్ను పిలుస్తలేడు, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తలేడు అని ఒక 4 రాళ్ళు వేసిపోతారు పోయేటప్పుడు. కానీ పోచారం విషయంలో అది కూడా లేదు కదా. ఎవరికి ఇవ్వనంత గౌరవం ఇచ్చిండు కదా. నేను చెప్తున్నా రాజేష్ గారు, అందరికి తెలవాలని చెప్తున్నా, మళ్ళీ రిపీట్ కూడా చేస్తున్నా నేను. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పోచారం గారిని తమరు, సారు అని తప్ప తక్కువ పిలవలేదు ఎప్పుడు. ప్రైవేట్లో కూడా అంతటి గౌరవము. నిన్న మీరు విజువల్స్ మళ్ళొకసారి కావాలంటే మీరు చూడండి. రేవంత్ రెడ్డి సోఫాలో వెనుక కానుకుని దర్జాగా కూర్చుంటే పోచారం ఇట్లా ముందుకు జరిగి కూర్చున్నాడు. అది గౌరవం పోచారం గారికి రేవంత్ రెడ్డి దగ్గర. పార్టీ ఫిరాయించిన ఇప్పటికీ 4 ఫిరాయించారు. మీడియా కూడా ఎట్లుందంటే ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంతోషిస్తూ ఏమంటున్నాడంటే ఇంకొక 22 మంది వస్తే సరిపోతుంది అంటున్నాడు. నేను అడుగుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకేం పనయ్యా అని అడుగుతున్నా నేను. మీరు మీడియా కదా. అప్పుడు తెలంగాణని అడ్డగోలుగా మీరు అవమానకరంగా మాట్లాడితే, కేసీఆర్ గారు మీ మీద బ్యాన్ పెడితే మీడియాకు ఆంక్షల, అక్షరాలకు ఆంక్షల అన్నారు కదా. మరి మీరు మీడియా చేసే పని చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తూ ఉన్నారా? సో మనం మాట్లాడాల్సుకోవాల్సిన ఇవి విషయాలు. కాంగ్రెస్ పార్టీ అది పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మీరు ఇందాక అన్న రజిత గారితో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. నిజానికి ఈరోజు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది, ఆత్మరక్షణలో పడుతున్నది రేవంత్ రెడ్డి. మొత్తం నాకు పార్టీ మీద, ప్రభుత్వం మీద నాకు పట్టున్నది అని ఆయన చూపించుకోవాలనుకుంటున్నాడు. ఎక్కువ మందిని నేను తీసుకొస్తున్నా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నా అని అధిష్టానానికి తన పదవిని కొద్దిగా 2 నెలలకు 3 నెలలకు పీకేస్తారేమనే భయంలో వచ్చి కొంచెం ఎక్స్టెన్షన్ కోసం, రెన్యువల్ కోసము ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాడు. దానికి అందులో భాగంగానే మనం చూడాలి. మనం ఇంకొకటి, నేను ఒక మీడియా ముఖంగా నేను ఒక సాహసం కూడా సాహసిస్తున్నాను ఈ మాట అనడానికి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు, మా కేసులు పెడుతున్నారు, ఒత్తిళ్లు ఉన్నాయని. అందరి మీద ఒత్తిళ్లు ఉన్నాయి. ఒత్తిళ్లున్నా భయపడేది లేదు, ఇక్కడే ఉంటామని పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. చాలామంది ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పోయిండ్రు, కొంతమంది పోతారు, ఇంకొంతమంది పోతుండొచ్చు కూడా.
చాలామంది పేపర్లలో మీడియాలో పేర్లు వాళ్ళు జాయినింగ్కి ముందు చాలా ముందే తెలిసిపోతూ ఉన్నాయి. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యేదాకా తెలియదు ఎవరికి. అవునవును. ఆయన పెద్ద మనిషి అయితే అయి ఉండొచ్చు, కానీ నేను ఒక పదం వాడుతున్నా, నల్లికుంట్లోడు అంటారు కదా తెలంగాణలో, ఏమి లేకుండా సప్పుడు దాకుండి చేసేవని చేస్తుంటారు కదా, వాళ్ళని నల్లికుంట్లోడు అంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి నల్లికుంట్లోడు అని ఈరోజు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో భూమాటాలు బేసిజాలు కూడా ఏం అవసరంలా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండండి అని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, సింగరేణికి ఏం చేస్తున్నది బీజేపీ, కేఆర్ఎంబీకి ఏం చేస్తుంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వంతబడుతుంది, తెలంగాణని దోచే పనిలో ఇద్దరు ఉన్నారు, దాంట్లో మీరు కలవద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఒక తెలంగాణ మేలు కాంక్షించే ఒక పౌరుడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు నష్టపోతారు. బట్ సేమ్ అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్కి ఏమీ సూచనలు రావట్లేవా? ఎందుకంటే మనం హర్యానా విషయంలో మనం ఒక రకంగా వ్యవహరిస్తున్నాము, బట్ తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తున్నాము, అట్లా వ్యవహరించకండి అనేది ఒక అధిష్టానం నుంచి ఏమైనా లేదా, లేకపోతే అధిష్టానం నుంచి తెలిసే ఈ ఆకర్షణ రాష్ట్ర పార్టీకి కాంగ్రెస్ అధిష్టానం ఏం సూచిస్తుందంటే, ఇప్పుడు ఈ 4 చేర్చుకున్నారు కదా, ఇంకో 22 మందిని చేర్చుకోనని సూచిస్తుంది. వద్దు అని చెప్పదు, ఇంకా 22 మందిని చేర్చుకుంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు మీకు అని సూచిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ఒక లక్ష్యము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఉండాలి. ఎందుకంటే ఒక విషయం ఈ సందర్భంలో తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతారు, మరి ఆ రోజు కేసీఆర్ చేర్చుకోలేదా అని అడుగుతారు. దానికి దీనికి తేడా ఉందని చెప్తున్నా. ఈరోజు నేను వ్యాసంలో కూడా అదే రాసిన. ఏంది, ఆ రోజు 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందని చూడాలి. ఆ సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదంటాడు కదా, ఎందుకు ఫిరాయించమని కాదు, ఫిరాయించిన తర్వాత ఏం జరిగిందని చూడాలి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత, పార్టీ పటిష్టమైన తర్వాత, ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తున్న తర్వాత ఆ 12 మంది నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందా లేదా? నియోజకవర్గానికి 300-400 కోట్లు ఆ ఎమ్మెల్యేలు తీసుకుపోయినారు కేసీఆర్ గారి దగ్గర, పని చేసుకున్నారు, తెలంగాణ డెవలప్మెంట్లో భాగమైనరు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈరోజు రజిత గారు చెప్పినట్టుగా ఈరోజు ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? రోడ్ల మీద కొట్టుకొని వస్తున్నారు, పోలీస్ స్టేషన్లలో రేపులు అవుతున్నాయి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేస్తున్నారు. అంటే మీరు అందరు పోయి దానికి మీరు కాంట్రిబ్యూట్ చేస్తారా? ఆ రోజు కేసీఆర్ దగ్గరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ రోజు మీరు అందరు పోయి ఏం చేస్తారు కాంగ్రెస్లో? ఈ డిఫరెన్స్ ఉందని చెప్తా ఉన్నాను. సో వారు చెప్పినట్టుగా అనేక వీళ్ళు పోతున్నారు పార్టీ నుంచి, వాళ్ళు పోతున్నారు అనే ఒక పక్క లీకులు, కొంతమంది పోవడం, ఇవన్నిట్లో బీఆర్ఎస్ పార్టీ అన్నింటి నుంచి కూడా తేరుకొని నిలబడి తిరిగి మళ్ళీ ఎట్లా కార్యకర్తలకి ఒక ఉత్సాహాన్ని అందించే ఆలోచనలో ఉంది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అనేది మహాసముద్రం అండి. 60 లక్షలకు పైగా కార్యకర్తలు ఉన్నటువంటి, సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ అండి. ఇవాళ లీడర్లు పోవచ్చు, కానీ క్యాడర్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దిక్కే ఉంటారు. ఏదో లీడర్లు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ వృద్ధి కోసమా, మరి ఇంకా నయానా భయానా బెదిరించుకొని తీసుకుపోతున్నాడు, అది వాళ్ళ విషయం. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నటువంటి పెద్ద పార్టీ అండి. బీఆర్ఎస్ని వీళ్ళు ఏదో చేస్తామంటే అది అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపిన పని అవుతుంది తప్పితే వీళ్ళు ఏమీ చేయలేరు బీఆర్ఎస్ పార్టీని. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గంటలు కట్టుకుని నిరసన తెలిపారు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? నిరుద్యోగుల ఆశలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు గారు బహిరంగ లేఖ రాశారు. అది నెంబర్ 2. ఇక నెంబర్ 3 తీసుకుంటే రాహుల్ గాంధీకి లేఖలో రక్తపు సంతకం చేసి నిరుద్యోగులు లేఖ రాశారు. మీ హామీలు కూడా నీటిపై రాతలేనా? జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తూ రక్తంతో సంతకం చేసి రాహుల్ గాంధీకి లేఖ రాశారు నిరుద్యోగులు. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాటపడుతున్నాయి. రజిత రెడ్డి గారు, డాక్టర్లు ఒక పక్క, నిరుద్యోగుల ఒక పక్క, తర్వాత ఇంకా అనేక అంశాల మీద డిమాండ్ చేస్తూ తమ ఆందోళన, తమ నిరసన కొనసాగిస్తున్నారు.
క్యాబినెట్లో ఏ ఒక్క నిర్ణయం కూడా ఇంకా నిరుద్యోగుల గురించి తీసుకోలేదండి ఇంతవరకు కూడా. అంటే వాళ్ళు కేసీఆర్ గారి హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళు అంతకు మించి ఇస్తాన్నారు కాబట్టి వాళ్ళని ఏదో నమ్మిండ్రు. మేమిచ్చిన 30,000 ఉద్యోగాలే వాళ్ళు నియామక పత్రాలు అందించి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. కానీ 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వాళ్ళకి తెలియదండి, అవి ఎవరిచ్చిండ్రు అనేది తెలియదా? ఆ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిండ్రు, ఎవరిచ్చిండ్రు అనేది నిరుద్యోగులకు తెలుసు. వాళ్ళన్నీ ఏదో అబద్ధాలు చెప్పి హామీలపై ఇంతవరకు చర్చనే పెట్టలేదంటే వాళ్ళ చిత్తశుద్ధి నిరుద్యోగుల మీద ఎంతుందనేది మనము అర్థం చేసుకోవచ్చు. మరి 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు, అది ఏమైందండి ఇంతవరకు? నిరుద్యోగులు ఇవాళ ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు గద్దెకెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 నెలలతో బకాయిలతో సహా చెల్లించాలని నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది. ఇలా గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లను కూడా వాళ్ళు పరిష్కరిస్తలేరు. వాళ్ళంతా కూడా విన్నవించుకుంటున్న ప్రభుత్వం ఏమాత్రం కూడా వినకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా ఇవాళ ప్రభుత్వం చోద్యం చూస్తుందండి. నిరుద్యోగ హామీని కానీ నిరుద్యోగ భృతిని కానీ అంటే సకాలంలో చెల్లించాలి ఇకపైన అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలా అంటే నిరుద్యోగులు పోయి ఇలా రాహుల్ గాంధీకి లేఖ రాసి అంటే బతిలాడుకోవాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళ బాధలు చెప్పుకోవాల్సినంత ఇదిలో ఉన్నారు నిరుద్యోగులు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ దీని మీద ఎటువంటి చర్చ పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేస్తుందండి. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పోట్లాడుతుందండి. డెఫినెట్గా కూడా నిరుద్యోగ సమస్యలు తీర్చే వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళ పక్షాన్నే ఉంటుంది. నిరుద్యోగులను మభ్యపెట్టి ఇలా గద్దెకెక్కి వాళ్ళను అంటే వాళ్ళకు అన్ని బాధలు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరగబడే కాలం ఎంతో సమయం లేదండి. దీని మీద ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఉద్యోగాలు అంటే 2 లక్షల ఉద్యోగాలు అందుకున్నప్పటికీ కూడా మేము 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏది చేస్తుందో దానికంటే రెట్టింపు చెప్పిర్రు వాళ్ళు ఆ టైంలో. అంటే అట్లా చెప్తే నిజంగా నమ్మిండ్రు, ఏదో గద్దెకెక్కిండ్రు. ఎక్కినాక ఇట్లా వాళ్ళకు చుక్కలు చూపిస్తారని నిరుద్యోగులు ఎప్పుడు అనుకోలేదు. బట్ జరుగుతుంది అదే రాష్ట్రం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా? క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయం లేదు, జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక స్పష్టత లేదు అనేది హరీష్ రావు గారు తన లేఖలో ప్రశ్నించారు సీఎంని. దాంతోపాటుగా నిరుద్యోగులు రక్తంతో రాహుల్ గాంధీ సంతకం చేశారు. సో మీ హామీ కూడా ఇక ఇంతేనా, ఒక నీటి మూట లాగానేనా, నీటిపైన రాతలేనా అనేది వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రక్తంతో సంతకం చేశారు. వాళ్ళు రాజేష్ గారు ఆ రక్తంతో సంతకం చేసిన ఉత్తరం చూసి రాహుల్ గాంధీ ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆశ్చర్యపోతాడంటే ఆయన మా ప్రభుత్వం తెలంగాణలో మా ప్రభుత్వము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన హైదరాబాద్ వచ్చి చెప్పిపోయింది రాహుల్ గాంధీ. ఎందుకంటే వీళ్ళ ఫీడింగ్ అట్లుంది. రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాడు, 30,000 ఉద్యోగాలు మేము 6 నెలల్లో ఇచ్చినామని అనుకుంటున్నాడు ఆయన. ఇందాక రజిత గారు చెప్పినట్టుగా ఆ ప్రక్రియ అంతా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఐడియా ఉండకపోవచ్చు, వీళ్ళు చెప్పరు కదా, ఆయనకు సున్నా ఐడియా, వీళ్ళ ఫీడింగే రాంగ్ ఉంటుంది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ తెస్తామని రాహుల్ గాంధీ అన్నాడు హైదరాబాద్లో వచ్చి అన్నాడు. ఈరోజు వ్యవసాయం అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి హయాంలో అని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎట్లా అంటున్నాడు, రాహుల్ గాంధీ కూడా నిరుద్యోగులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మళ్ళీ ఏ క్యాయ్ ఏ కూన్సే ఏ ఖత్ క్యాయ్ అనుకుంటాడు ఆయన. 30,000 నిరుద్యోగులకు జీతాలే లేవట ఇంతవరకు, ఉండవు. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి సరే అదొక నవ్వు పుట్టించే విషాదం, అది రాహుల్ గాంధీకి సంబంధించిన అమాయకత్వము. రేవంత్ రెడ్డి ఎట్లా రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధిష్టానాన్ని బురిడి కొట్టిస్తున్నాడు అనేది ఒక అంశం. అయితే హరీష్ రావు గారు ఉత్తరం రాసిరున్న సీఎంకి, మీరు ఒక్క ఉద్యోగమైన ఇచ్చిండ్రా, ఆ 30,000 కూడా మేము ఇచ్చినాయి కదా. తర్వాత గ్రూప్ పోస్టులు పెంచుతామన్నారు, అవేమైనాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఇవన్నీ మీ ఎన్నికల హామీలే కదా. నేను కానీ ఎవరైనా అసలు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కాదు, ఫస్ట్ కోదండరామ్ గారిని అడగాలి. నేను తెలంగాణ జనసమితిలో పనిచేసి వచ్చిన రాజేష్ గారు, జాబ్ క్యాలెండర్ గురించి పదే టీజేఎస్లో ఉన్నప్పుడు మేము మాట్లాడినాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కూడా ఫిరాయింపు చేసే బీఆర్ఎస్కి వచ్చిన, ఆడ బాగాలేదని ఇక్కడికి వచ్చినా కదా. పదవి అనుభవించలేదు, పదవితో రాలేదు ఇక్కడికి. అయినా కూడా ఆడ బాగాలేదని ఇక్కడికి వచ్చినాం కదా. ఇప్పుడు మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాగా చేయండి. కోదండరామ్ గారికి ఏం అడ్డొస్తున్నది? కోదండరామ్ గారు పోయి అడగాలి కదా, రాహుల్ గాంధీని అడగాలి, రేవంత్ రెడ్డిని అడగాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం కదా, ఏమైంది, నేను హామీ ఇచ్చిన నిరుద్యోగులకి అని తెలంగాణ మేధావులు, ప్రొఫెసర్లు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు అందరూ ఎవరైతే కేసీఆర్ మీద అవసరమున్నా అవసరం లేకపోయినా నిందలు నిష్ఠూరాలు వేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని అడగాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైంది, ఈరోజు మెగా డిఎస్సి ఏమైంది, ఇవన్నీ ఈరోజు అడగాలి.
సో రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కోదండరామ్ గారికి అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ డిబేట్ ద్వారా, ఈ వేదిక ద్వారా, మీరు నిరుద్యోగుల ఉసురు పోసుకోకండి. కేసీఆర్ గారి 10 ఏండ్ల పాలనలో, కేటీఆర్ గారి ఆయన ఒక నాయకత్వంలో పెట్టుబడులు వచ్చినప్పుడు రాజేష్ గారు ఉపాధి ఎట్లుంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఉద్యోగాలు ఉంటుంది, ఉపాధి కల్పన ఉంటుంది. ఉపాధి కల్పనలో ఇండస్ట్రీస్ రావడము, అవకాశాలు పెరగడము ద్వారా జనాల చేతిలోకి డబ్బులు ఆడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. రోడ్ల మీద కొట్టుకు వస్తే పెట్టుబడులు ఎట్లా వస్తాయి? కరెంటు పోతా ఉంటే పెట్టుబడులు ఎట్లా వస్తాయి? సో ఉద్యోగము, ఉపాధి కల్పనలో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇంకా వర్సెన్ అవుతుంది తప్ప ఇదే ముందుకు పోదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, నిరుద్యోగులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది గమనించాలా. కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈరోజు కళ్ళు తెరవాలా. తాము స్వేచ్ఛా వాయులు ఇస్తున్నాయి తెలంగాణలో, అత్యంత డెమోక్రాటిక్ ప్రభుత్వము, కేసీఆర్ నియంత, రేవంత్ రెడ్డి మహనీయుడు అనుకుంటున్న ఈ మేధావులందరూ కూడా ఈరోజు కూర్చొని పనులు చేపించాలి ఆయన. రైట్. నమస్తే. మరొక కథనం చూస్తున్నాం. మా నోటికి తాళం వేస్తారా అంటూ అనేక మంత్రులు కుతకుతలాడుతున్నారు. కేవలం ఒక 2 మంత్రులకే మీరు మాట్లాడే అధికారం ఇవ్వడం ఏంటి, సీఎం కర్ర పెత్తనం ఏంటి అనేది వాళ్ళు కుతకుతలాడుతున్నట్టుగా ఈ కథనం చూస్తున్నాం. సో ఈ కథనంలోని లోతు, వాస్తవం ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఆయనను చూసి 64 సీట్లు ఇచ్చిండ్రు అని అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఈరోజు మొత్తము అందరి మీద పెత్తనం వహిస్తున్నాడు. ఇదే శ్రీధర్ బాబుని రేవంత్ రెడ్డి గతంలో కూడా అన్నాడు. మంత్రి శ్రీధర్ బాబు ఆయన మేనేజ్మెంట్ కోటా అన్నాడు. మరి శ్రీధర్ బాబు గారు అది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీధర్ బాబునే మేనేజ్మెంట్ కోటా అన్నాడు. ఈయనేదో కాంగ్రెస్ పార్టీ ఈయననే పెట్టినట్టు. కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఈరోజు ఆలోచించాల. సీనియర్ మంత్రులు ఉన్నారండి. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో చేసిండు, ఆయన చంద్రబాబు గారి క్యాబినెట్లో చేసిండు, కేసీఆర్ గారి క్యాబినెట్లో చేసిండు. సరే వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాస్తవాలే కదా. సీనియర్ బట్టి కానీ దామోదర్ రాజనరసింహ కానీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, అనుభవజ్ఞులు వాళ్ళందరూ కూడా. అయితే ఎప్పుడైతే మీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో, ఇది సైకాలజీకి సంబంధించిన విషయం, మీలో ఏదైతే ఒక ఆత్మ న్యూనత ఉంటుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డాంబికం ప్రదర్శిస్తారు. ఇన్ఫీరియారిటీ ఉన్నోడే సుపీరియర్గా ఫీల్ అవుతాడు. సో ఈరోజు వీళ్ళందరితో పోలిస్తే రేవంత్ రెడ్డి అన్నిట్లో 0 అండి. ఈరోజు మొత్తం క్యాబినెట్లో అందరికంటే అత్యంత లీస్ట్ క్వాలిఫైడ్ రేవంత్ రెడ్డి. ఆయనకు నోరుంది, అడ్డమైన వాగుడు వాగే అధికారంలో వచ్చిండు తప్ప అన్ని రకాలుగా ఆయనకు అనుభవం లేదు. ఏ రోజు ఆయన మంత్రిగా పనిచేయలేదు. ఆయనకి ఒక విజన్ లేదు, ఒక వ్యూహం లేదు. నేను ప్రభుత్వ సారథిగా ఈ అభివృద్ధి, ఈ సంక్షేమము తీసుకురావాలన్న ఒక ఆలోచన లేదు. తెలంగాణ మీద ప్రేమ లేదు. సో వీళ్ళందరికంటే ఇన్ఫీరియర్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకు భయం ఉంటుంది, కాబట్టి ఆయన ఆత్మరక్షణలో పడిపోతుంటాడు, కాబట్టి మంత్రులందరికీ కూడా తాళమేయాలి, నోటికి తాళమేయాలి అని అనుకుంటాడు. కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు, నడవదు. ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా తెలియదు ఆయనకి. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన కాంగ్రెస్ నాయకులు. సో ఇది ఎక్కువ రోజులు నడిచే గవర్నమెంట్ కాదు. రేవంత్ రెడ్డి ఎంత అయితే తను బలవంతుడని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో అంత నిస్సహాయుడని కూడా ప్రూవ్ అయిపోతుంది. లేకపోతే ఎంత దారుణం అండి. మంత్రులు ఎవరు మాట్లాడదు, నేను చెప్పిన ఈ 2 మంత్రులు మాట్లాడాలి. కళ్ళు తెరవాలి కాంగ్రెస్ వాళ్ళు, సీనియర్ నాయకులందరూ కళ్ళు తెరవాలి. ఆ రోజు మీరు కేసీఆర్ నియంత, కేసీఆర్ దొర, అది ప్రగతి భవన్ గడి అన్నోళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? ఎవరు దొర, ఎవరు నియంత? ఇది గమనించుకోవాలని. గమనించుకోండి, లేకపోతే మునిగిపోతారు. మీ ఇష్టం, మీ పార్టీ. రైట్. రాజారెడ్డి గారు, ప్రభుత్వ నిర్ణయాలను కేవలం 2 మంత్రులే వెల్లడించాలని వాళ్ళకు ఒక ఆదేశం ఉందట. మరి మిగతా మంత్రులు ఏం చేసిరో తెలియదు. అంటే ఒక్కొక్కరు మిగతా వాళ్ళు కూడా చాలా సీనియర్ మోస్ట్లు అండి. 3 పర్యాయాలు మంత్రులుగా చేసిన వాళ్ళు. ఇప్పుడు సురేఖ గారు కానీ, దామోదర కానీ, ఉత్తమ్ కానీ, వీళ్ళంతా కూడా సీనియర్ మోస్ట్ మంత్రులు. మరి వీళ్ళని ఎందుకు సైలెంట్ చేసిండు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అంటే ఆయనకు ఒక
ఆ సీటు అభద్రతా భావంలో ఉన్నాడా, మరి మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెట్టిండు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక అనుమానం ఉందండి. మరి కేవలం ఇద్దరు మంత్రులకే ఎందుకైనా పెత్తనం ఇస్తున్నాడు, ఆ ఇద్దరు మంత్రులే మీడియా ముఖంగా కానీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలు కానీ వాళ్ళ నోటి నుండే వస్తున్నాయి. మిగతా మంత్రులకు ఏ విషయాలు కూడా తెలుస్తలేదు. అసలు మంత్రులకు తెలియకుండానే జీవోలు పాస్ అవుతున్నాయి. ఏ శాఖకు జూపల్లి కృష్ణారావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. నా శాఖలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు ఎవరు వీటిని గురించి అంతా పర్యవేక్షించారు, ఎట్లా వచ్చింది అనేది ఆయనే ఆగ్రహం అదే వ్యక్తం కదా, చేశారు. ఆయన ఎవరు మన ఉత్తమ్ గారు అక్కడ మన కాళేశ్వరం విజిట్లో ఉండగానే ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన శాఖలో ఎవరో దాస్ని నియమించారంట. ఆయనే చెప్తున్నాడు మీడియా ముఖంగా, నాకు తెలియకుండానే నా జీవోలు పాస్ అవుతున్నాయి. అంటే ఆ శాఖ మంత్రులకు తెలియకుండానే ఆ జీవోలు పాస్ అవ్వడం పట్ల కూడా అందరూ వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయండి. వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఈ విధంగా వాళ్ళే బహిరంగపరుచుకుంటున్నారు. అంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. Concluding one. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్ల రేవంత్ రెడ్డికి భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ కాంపిటేటర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే అందరూ అనుకుంటున్నారు. ఆయనకు ఒక 19-20 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు పొంగులేటి చుట్టూ ఉంటారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి కొంప మునిగినా పొంగులేటి ద్వారా జరుగుతుంది అనే భయం రేవంత్ రెడ్డికి ఉన్నది, అభద్రతాభావం ఉన్నది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సరే ఆయన ఆర్థిక బలము అంగబలము అన్నీ చూసుకుని ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు చూసుకుని భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఇది ఏమవుతుందంటే ఒకటి వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా పాలనలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టే మనం మాట్లాడుకోవాలి. నీకు మంత్రి తెలియకుండా జీవోలు వస్తే పార్టీలో అంతర్గతంగా ఉండడం వేరు, అది పాలన పైన రిఫ్లెక్ట్ చూపించడం వేరు. ఖచ్చితంగా అవుతుంది కదా. రేపు మంత్రులు తమ అశక్తులు అనుకున్నప్పుడు అది పాలనలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి అది మంచిది కాదు తెలంగాణకి అని కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా అది గమనించాలని కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రజితారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.